మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలో ఎక్కువ టూరిస్టుల అట్రాక్షన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో అద్భుతమైన ఆర్కిటెక్చర్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, నేషనల్ జూ అండ్ బొటానికల్ గార్డెన్స్, స్వాన్ రివర్, వరల్డ్ క్లాస్ బ్రిడ్జెస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఈ వండర్ఫుల్ టూరిస్ట్ స్పాట్స్ ఆస్ట్రేలియాలోని 4 మేజర్ సిటీస్లో ఉన్నాయి. కాగా ఈ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే ఆస్ట్రేలియా మొత్తం చూసేసినట్టే. ప్రపంచ నలుమూలల నుంచి ఏడాది పొడవునా ఆస్ట్రేలియాను విజిట్ చేస్తుండడం విశేషం. కాగా ఓల్డ్ టూరిస్టులంతా హాలిడే వెకేషన్కు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఆస్ట్రేలియాలోని గ్రేట్ టూరిస్ట్ స్పాట్లు టూరిస్టులకు ఆల్ టైమ్ ఫేవరెట్. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీకి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఆస్ట్రేలియాలోని మేజర్ సిటీ సిడ్నీలోని ఒపెరా హౌస్ స్పెషల్ అట్రాక్షన్. కాగా సిడ్నీ ఒపెరా హౌస్ వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మైల్ స్టోన్ ఫర్ ఆస్ట్రేలియా. అయితే ఇక్కడికి చేరుకోవడానికి సిడ్నీ కింగ్స్ఫోర్డ్ స్మిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక మార్గం. ఈ సిడ్నీ ఒపెరా హౌస్ ఓల్డ్లో వన్ ఆఫ్ ది గ్రేట్ అండ్ మోస్ట్ నోన్ కల్చరల్ స్ట్రక్చర్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీ టూరిస్టులు ఎంజాయ్ చేసే మెయిన్ అట్రాక్షన్స్లో ఒకటి. ఈ సిడ్నీ ఒపెరా హౌస్ చాలా గుర్తించదగిన గొప్ప నిర్మాణంగా ఫేమస్ అయ్యింది. సిడ్నీ ఒపెరా హౌస్లో ఏడాది పొడవునా వివిధ రకాల మ్యూజిక్ కాన్సర్ట్, ఒపెరా షోస్, డ్యాన్స్ అండ్ ఫ్లాష్ మ్యాప్స్, డ్రామా లాంటి వివిధ రకాల షోలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఒపెరాలోని ప్రదర్శనలకు టూరిస్టులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఒపెరా హౌస్ యొక్క వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, సైజ్ అండ్ కన్స్ట్రక్షన్స్తో సిడ్నీ ఒక స్పెషల్ అండ్ ఇన్స్పిరేషనల్ వేదికగా మారింది. సిడ్నీ మెయిన్ అట్రాక్షన్కు ఒపెరా హౌస్ టెర్రస్, సిడ్నీ హార్బర్ బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ వ్యూతో మెస్మరైజ్ చేస్తుంది. ఇక్కడ సిడ్నీ ఒపెరా హౌస్తో పాటు హార్బర్ బ్రిడ్జ్, తొరంగా అండ్ సిడ్నీ జూ, బోండి, కూగి, మ్యాన్లీ బీచ్లు చాలా ఫేమస్. అలాగే సిడ్నీ హార్బర్ ప్రపంచంలోనే అతిపెద్ద హార్బర్గా చెప్పొచ్చు. న్యాచురల్ బ్యూటీతో ఆకట్టుకునే 150 మైళ్ళ నౌకాశ్రయం మెస్మరైజ్ చేస్తుంది. ఒపెరా హౌస్ షెల్ షేప్లో ఉండడంతో ఫేమస్ అయ్యింది. సిడ్నీ ఒపెరా హౌస్ 600 అడుగుల పొడవు మరియు 400 అడుగుల వెడల్పుతో ఉంటుంది. కాగా ఇది ఓల్డ్ జనరేషన్స్ ప్లేస్ అండ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ సింబల్స్లో ఒకటిగా ఉంది. ఒపెరా హౌస్ 1932లో ఓపెన్ చేయగా ఈ సిడ్నీ ఒపెరా హౌస్ని నిర్మించడానికి 14 సంవత్సరాలు పట్టింది. అయితే స్టీల్ ఒపెరా హౌస్ ఇంజనీరింగ్లో అద్భుతమైన ఫీట్గా టూరిస్టులు చెబుతుంటారు. ఈ సిడ్నీ ఒపెరా హౌస్లో థియేటర్, స్టూడియోలు, యాక్ట్ హాల్, ఎగ్జిబిషన్ అండ్ మూవీ సెట్స్ ఉంటాయి. న్యాచురల్ ఫెర్రీ సర్వీసెస్ ఈజ్ ది బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ సిడ్నీ హార్బర్. సిడ్నీ హార్బర్ బ్రిడ్జిపై ప్రతి సంవత్సరం మొట్టమొదటి న్యూ ఇయర్ ఫెస్టివ్ ఫైర్ క్రాకర్స్ షో చేస్తూ రికార్డు సృష్టించింది. సిడ్నీ అండ్ ఒపెరా హౌస్ ఫేవరెట్ అట్రాక్షన్గా ఉండటానికి ఇది ఒక కారణమే. సిడ్నీ టవర్లో 820 అడుగుల ఎత్తున్న అబ్జర్వేషన్ డెక్ను సందర్శించడం గ్రేటెస్ట్ అడ్వెంచర్ అని చెప్పాలి. అలాగే ఇక్కడి బోండి బీచ్ని టూరిస్టులు ఎవరూ మిస్ అవ్వరు. ఇది సర్పర్లకు హిలేరియస్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చే ఫేమస్ బీచ్. దీంతో పాటు డార్లింగ్ హార్బర్లో వాటర్ ఫ్రంట్ డైనింగ్, సిడ్నీ అక్వేరియం, మేడమ్ టుసాడ్స్ వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, చైనీస్ గార్డెన్ వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి. కాగా మార్చ్ టు మే అండ్ సెప్టెంబర్ టు నవంబర్ నెలలలో ఆస్ట్రేలియా వెళ్ళడానికి బెస్ట్ టైం.